నమస్కారం. మా సిస్టర్ ఇక్కడ వైజాగ్లో పనిచేస్తుంది. తనకి సివియర్ వామిటింగ్స్ అయినందుకు ఇంటి పక్కనే ఉండే హాస్పిటల్కి వెళ్ళారు. మందులు వాడారు, కానీ సరిగా తగ్గలేదు. పక్కనుండే హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వచ్చి 2 రోజులు బాగుంది, మళ్ళీను డిహైడ్రేట్ అయిపోయింది. ఏం తినలేదు, ఏం చేయలేదు. అప్పుడు డాక్టర్ రోహిత్ గారి రెఫరెన్స్ మాకు వచ్చింది. కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి, పెద్ద హాస్పిటల్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసాము. తీసుకొచ్చినప్పుడు తనకి స్పృహలోనే లేదు, బీపీ రికార్డింగ్ కూడా కాలేదు. వెంటనే అన్ని MICUలో ఉండే డాక్టర్స్ అందరూ కూడాను దే వర్ అవైలబుల్. ట్రీట్మెంటు చాలా చక్కగా చేశారు. నేను డాక్టర్ రోహిత్ లక్కాప్రగడ, కిమ్స్ హాస్పిటల్ సీతందార్లో న్యూరో ఫిజిషియన్. ఈ పేషెంట్ ఈ మధ్యకాలంలో మేము ట్రీట్ చేసిన రేర్ డిసీజెస్లో ఒక డిసీజ్. మా దగ్గరికి వచ్చే టైంకి ఆవిడ కంప్లీట్లీ అన్కాన్షియస్ స్టేట్లో ఉండి, బ్లడ్ ప్రెషర్ కూడా రికార్డ్ అవ్వని స్టేట్లో, అంటే షాక్ అంటాం దాన్ని, అలాంటి సీరియస్ కండిషన్లో వచ్చారు. అసలు ఈ పేషెంట్ ఎందుకని ఆ స్థితికి వచ్చారు అనేది కనుక్కునే ప్రయత్నం మొదలుపెట్టామన్నమాట. ఆవిడ వచ్చిన రోజున ఎమర్జెన్సీ రూమ్లో ERలో ఆవిడని వెంటనే రిససిటేట్ చేసి, ముందు ఆవిడ బ్లడ్ ప్రెషర్ కానీ ఆవిడ బ్రీతింగ్ కానీ ఇవన్నీ స్టెబిలైజ్ చేసి, అక్కడి నుంచి ఆవిడ ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేసాము. మొదటి రోజు నుంచి కూడా మనకి అన్ని టెస్ట్ నార్మల్ వస్తూ ఉన్నాయి. నార్మల్ కానీ లేదా మైల్డ్లీ అబ్నార్మల్ అనమాట. సో ఈ టెస్ట్లన్నీ నార్మల్ వస్తూ ఉండగా నెక్స్ట్ EG అనే ఒక పరీక్ష చేశాము. అందులో ఆవిడకి లోపల సైలెంట్ ఫిట్స్ వస్తున్నట్టు తెలిసింది. సో అక్కడి నుంచి ఆవిడ ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనకి టెస్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయో లేదా టెస్ట్స్ మనకి డయాగ్నోసిస్లో హెల్ప్ చేయవో, అలాంటప్పుడు మన క్లినికల్ అసెస్మెంట్ మీద బేస్ చేసుకుని మాత్రమే ట్రీట్మెంట్ ముందుకెళ్తుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా మొదటి కొద్ది రోజుల్లో మనకి ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. అక్కడి నుంచి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అంటే మన మెదడు వెన్ను చుట్టూ ఉండే నీరు అనమాట. సో దాన్ని టెస్ట్ చేసి పంపించాము, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కోవడానికి. అయితే ఆ టెస్ట్ కూడా నార్మల్ వచ్చాయి. సో ఇంకా మిగిలిన చాలా రేర్ కండిషన్స్, అంటే ఇంకా సాధారణంగా కామన్గా చూసే కండిషన్స్ అన్నిటిని దాటుకుని రేర్ కండిషన్స్ గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టాము. వాటిలో ముఖ్యమైనది ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అంటాము. ఇది ఏంటంటే ఎప్పుడైనా బాడీలో వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా దానివల్ల ఆటో ఇమ్యూనిటీ ట్రిగ్గర్ అయ్యి మన శరీరంలోని కణాలే మన మెదడుకి విరుద్ధంగా పనిచేయడం మొదలు పెడతాయి. సో ఇలాంటి కండిషన్స్ అనుకుని దానికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అయితే ఇది ఏది చేసినా కూడా మనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. ఫైనలీ ఒక డయాగ్నోసిస్గా అనుకుని వచ్చాము. అదేంటి అంటే సైలెంట్ అంటాము. సైలెంట్ అంటే సిండ్రోమ్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ లిథియం ఎఫెక్చుయేటెడ్ న్యూరోటాక్సిసిటీ. ఇది ఎలా బయటపడింది అంటే, ఈ పేషెంట్ వేరే ఏదో ఒక ప్రాబ్లం కోసం గత 20-25 ఏళ్లుగా లిథియం అనే ఒక డ్రగ్ తీసుకుంటూ ఉన్నారు. అయితే మొదట్లోనే ఈ అనుమానంతో మనం లిథియం లెవెల్స్ బ్లడ్లో టెస్ట్ చేసాం, కానీ అవి నార్మల్ వచ్చాయి. ఒక్కొక్కసారి లిథియం లెవెల్స్ నార్మల్ ఉన్నా కూడా అది మెదడు మీద చూపించే ప్రభావం వల్ల పేషెంట్ ఈ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుందని ఆ కంక్లూజన్కి, ఆ నిర్ణయానికి వచ్చి మేమందరం కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి మాట్లాడి, మనం ఇంకా లాస్ట్ ప్రయత్నంగా ఒకసారి హీమోడయాలసిస్ అంటాం, అంటే మన కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో చేసే డయాలసిస్ కూడా చేసి ఆ బాడీలో ఉన్న లిథియంని మొత్తం బయటికి తీసే ప్రయత్నం చేద్దామన్న ప్రయత్నం కూడా చేసాం. అయితే అక్కడి నుంచి పేషెంట్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. సో ఈ మెడికేషన్, దాంతోపాటు సపోర్టివ్ కేర్, ఫిజియోథెరపీ, డయాలసిస్ ఇవన్నీ చేస్తూ ఉండగా ఆవిడ రెండో వారం మూడో వారం వచ్చేటప్పటికి కంప్లీట్లీ కాన్షియస్ అయ్యి మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. సో ఇలాంటి కండిషన్స్, అంటే మనం టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయింది, ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ వాటిలో ఏంటంటే మనకి టెస్ట్లో మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకని సిచ్యువేషన్లో మన క్లినికల్ డెసిషన్స్ మీదనే మన ట్రీట్మెంట్ అనేది బేస్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి టైంలో మనకి టీం వర్క్, అంటే అందరు స్పెషలిస్ట్ మేము కూర్చుని ఎన్నో గంటలు డిస్కస్ చేసుకుని ఈ పేషెంట్ని బయటికి తీసుకురాగలిగాం. దాంతోపాటు మనకి కుటుంబ సభ్యుల కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పేషెంట్ కండిషన్లో మాకు 100% వాళ్ళ ట్రస్ట్ కానీ కోఆపరేషన్ ఉండడం వల్ల మేము ఆవిడని సక్సెస్ఫుల్లీ బయటికి తీసుకురాగలిగాం. Especially our sincere heartfelt thanks goes to Dr. Rohit. As a team, they made sure my sister comes back. ప్రతి ఒక్కరికి మా యొక్క సిన్సియర్ ధన్యవాదములు.